అందరికీ నమస్తే అండి. ఆర్ నారాయణమూర్తి గారు. ప్రత్యేకంగా నేను పరిచయం చేయక్కర్లేదు. ఆ పేరు వింటే చాలు. దాదాపుగా 30 సంవత్సరాల నుంచి తెలుగు సినీ రంగంలో ఆయన వ్యక్తిత్వం, ఆయన వ్యవహార శైలి, ఆయన తీసే సినిమాలు కమర్షియాలిటీకి దూరంగా ఏదో రూపాయి పెట్టామా, రూపాయిన్నర తీసుకున్నామా అనేటట్టు కాకుండా పొదుపులో సింపుల్‌గా చిన్న బడ్జెట్‌లో సినిమాలు తీసి, లిమిటెడ్‌లో ఆడించి, సమాజానికి ఒక సందేశం ఇచ్చామా లేదా అనుకునేటట్టు. ఆయన జీవితం కూడా చాలా సాదాసీదాగా ఉంటది. ఆయనేదో సెలబ్రిటీ, ఆయనేదో సినిమా దర్శకుడు, నటుడు అనేటట్టు కాకుండా చాలా సింపుల్ సాదాసీదా జీవనాన్ని గడుపుతా ఉంటారు. ఆయన ట్రైన్ జర్నీ గాని, బస్ జర్నీ గాని, బస్సుల్లో ఆర్టీసీ బస్సుల్లో తిరుగుతారు. ట్రైన్ జర్నీ చేసినప్పుడు రిజర్వేషన్ నార్మల్ క్లాస్‌లో వెళ్తుంటారనమాట. ఆయన రైల్వే స్టేషన్‌లో, బస్ స్టాండ్‌లో ఎక్కడికక్కడ కనిపిస్తా ఉంటారు. చాలా సాదాసీదాగా ఉంటారు. ఎటువంటి వివాదాలు లేవు. అటువంటి ఆర్ నారాయణమూర్తి గారు ఏమో మేబీ ఈ మధ్య ఆయనలో ఏమన్నా రాజకీయ విత్తనాలు నాటుకున్నాయేమో. ఎందుకంటే సమాజంలో ఎంత మంచి వ్యక్తినైనా సరే పాడు చేసేది రాజకీయం. ఎంత మంచి వ్యక్తినైనా సరే పాడు చేసే భావజాలాన్ని నాటగలదు వైసీపీ. ఈ 2 గుర్తుపెట్టుకోండి. సో, ఇక్కడ ఆర్ నారాయణమూర్తి గారు రాజకీయ భావజాలంతో మాట్లాడారనో, వైసీపీ భావజాలంతో మాట్లాడారనో నేనైతే చెప్పను. నేనైతే అనుకోవట్లేదు. కానీ ఆయన ఈ మధ్య కాస్త అంటే జగన్మోహన్ రెడ్డి గారితో కలిపి 2 మీటింగుల్లో పాల్గొన్నారు. మీకు గుర్తుందో లేదో. 2024కు ముందు 2022లో ఒకసారి, 2023లో ఒకసారి, 2024 ఎన్నికలకు ఒక 2 నెలల ముందు ఒకసారి కొన్ని సినీ ఈవెంట్‌ల్లో జగన్మోహన్ రెడ్డి గారితో పాటు, వైసీపీ వాళ్ళతో పాటు ఆయన పాల్గొన్నారు. సరే, అదంతా ఆయన ఇష్టం, ఆయన వ్యక్తిత్వం. అయితే ఈరోజు ఆయన పవన్ కళ్యాణ్ గారి విషయంలో చేసిన కామెంట్లు మాత్రం ఆయనలో ఒక రకమైన పార్షియాలిటీ, పక్షపాత ధోరణిని చూపిస్తున్నాయి. మేబీ దానికి ఆయన సమాధానం చెప్పుకోవాలి. జనసేన పార్టీకి టార్గెట్ అవుతారు కూడా. జనసేన పార్టీ వాళ్ళు ఊరుకునే టైప్ కాదు. ఇమ్మీడియేట్‌గా ఆయన కౌంటర్‌గా నట్టి కుమార్ గారు, ప్రొడ్యూసర్ ఉన్నారు కదా, ఎగ్జిబిటర్ కమ్ ప్రొడ్యూసర్, ఆయన కూడా కౌంటర్ ప్రెస్ మీట్ కూడా పెట్టేశారు. సో, ఇంతకీ ఆర్ నారాయణమూర్తి గారు ఏమన్నారంటే, పవన్ కళ్యాణ్ గారు కరెక్టే, మీరు చెప్పింది కరెక్టే. మీరు అంటే కూటమి అధికారంలోకి వచ్చాక సినీ పెద్దలందరూ కూడా రాజుగారిని కలవడానికి, అంటే సీఎం గారిని కలవడానికి రావాలి. అందులో తప్పు లేదు మీరు అన్న మాటలో. అదే సందర్భంలో రాజులు కూడా పేదల కష్టాలు, ప్రజల కష్టాలు తెలుసుకోవడానికి దిగాలి కదా, కిందకి రావాలి కదా అని ఒక మాట అన్నారనమాట. సో, అది ఆయన చెప్పింది ఒక వ్యాలిడ్ పాయింట్. అట్లా దాంతోపాటు ఆయన ఏమన్నారంటే, సింపుల్‌గా ఉన్నదన్నట్టు చెప్తా. గద్దర్ అవార్డులను ప్రకటించడం గర్వంగా ఉంది. అవార్డుల విజేతలకు నా అభినందనలు. ఏపీలో కూడా సీఎం చంద్రబాబు కూడా నంది అవార్డులు ప్రకటించాలని కోరుకుంటున్నాను. పర్సెంటేజీల విషయంలో ఈ మధ్య వివాదం నెలకొంది. హరిహర వీరమల్లు కోసమే జూన్ 1 నుంచి థియేటర్లు బంద్ చేస్తున్నారనేది అబద్ధం. పర్సెంటేజీ ఖరారైతే నాలాంటి నిర్మాతలకు ఎంతో కొంత మేలు చేకూరుతుంది. అయితే తన చిత్రం హరిహర వీరమల్లు ప్రస్తావన లేకుండా సినీ పరిశ్రమలోని సమస్యలపై చర్చిద్దాం రావాలని పిలిస్తే పవన్ కళ్యాణ్పై గౌరవం మరింత పెరిగేది అని చెప్తూనే, సినిమా టికెట్ ధరల పెంపు విషయంలోనూ ప్రేక్షకులు, సినీ పరిశ్రమ తీవ్రంగా నష్టపోతోంది. వినోదం ఖరీదుగా మారింది. భారీ ఖర్చుతో సినిమాలు తీయడం సబబే, కానీ ఆ ఖర్చును ప్రజలపై రుద్దవద్దు. హాలీవుడ్లో ఎన్నో వందల కోట్లతో సినిమాలు తీస్తున్నారు. మన దగ్గర షోలే, మొఘల్ ఏ ఆజాం లాంటి సినిమాలు వచ్చాయి. వాటి ధరలు పెంచలేదు. మన తెలుగులో 5 ఏళ్ళు లవకుశ తీశారు. ఆ సినిమాకి టికెట్ ధరలు పెంచమని అడగలేదు. సినిమా బాగుంటే జనాలు వస్తారు. టికెట్ ధరలు పెంచడం వల్ల అభిమానులే వాళ్ళ హీరోల సినిమాలు చూడడం లేదు అని ఆర్ నారాయణమూర్తి గారు చెప్తూ, నిజంగా మీకు అభిమానం ఉంటే ప్రజల దగ్గరకు వెళ్ళండి. అంటే మీకు సినీ రంగం బాగుండాలి అని కావాలంటే మీరే సినీ రంగం దగ్గరికి రండి, మీరే మాట్లాడండి, వచ్చి మీరే పిలుపు చేయండి, మీరే కలవండి అని పవన్ కళ్యాణ్ గారికి ఇండైరెక్ట్‌గా చురకలు అంటించారు, సూచనలు ఇచ్చారు. దీని మీద నట్టి కుమార్ గారు ఇమీడియట్‌గా స్పందించి, మీరు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు సినీ రంగాన్ని అవమానించినప్పుడు, పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లని, హీరోలని, నిర్మాతల్ని తన కాళ్ళ బేరానికి రప్పించుకున్నప్పుడు ఆర్ నారాయణమూర్తి గారు ఎందుకు మాట్లాడలేదు, ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు? సో, మీలో ఉన్న పార్షియాలిటీ ఏంటో, మీ భావజాలం ఏంటో, మీ వెనక ఉండి నడిపిస్తున్న రాజకీయ పార్టీ ఏంటో మాకు తెలుసు అని ఒక కౌంటర్ ఇచ్చారు. సో, నేనిక్కడ అంటే 2 వైపుల వెర్షన్ విన్న తర్వాత నాకైతే స్పష్టంగా ఒకటి అనిపించిందండి. నిజానికి థియేటర్ల బంద్ అనేది పవన్ కళ్యాణ్ గారి సినిమాని టార్గెట్ చేసి తీసుకొచ్చిన వ్యవహారం అయితే కాదు. టు బి ఫ్రాంక్, థియేటర్ల బంద్ అనేది వాళ్ళు నష్టపోతున్నారు కాబట్టి లీజు పద్ధతిలో కాకుండా షేర్లు ఇవ్వమని అడిగారు. దానికి వాళ్ళు జూన్ నెల నుంచి బంద్ చేద్దాం అనుకున్నారు. కాకపోతే హరిహర వీరమల్లు లాంటి పెద్ద సినిమా అండ్ భైరవం నిన్న రిలీజ్ అయింది ఆ సినిమా, అలాగే థగ్ లైఫ్ అని ఇంకా 4, 5 పెద్ద పెద్ద సినిమాలు ఉన్నాయి. దాదాపుగా 240 కోట్లకు పైగా బడ్జెట్, 340 కోట్లకు పైగా బడ్జెట్ జరిగే సినిమాలు ఉన్నాయి కాబట్టి వాయిదా వేసుకున్నారు. అది కాదు అని చెప్పారు. సో, ఇక్కడ దీన్ని నిజానికి సినిమా వాళ్ళందరూ ఒక యూనిట్‌గా
ప్రభుత్వంతో చర్చించాలి. థియేటర్ల బంద్ చేయడానికి అంటే వాళ్ళకి నచ్చినట్టు బంద్ చేస్తాం, వాళ్ళకి నచ్చినట్టు ఓపెన్ చేస్తామంటే ఎట్లా? సో, ప్రభుత్వంతో చర్చించాలి. ప్రభుత్వంతో చర్చించడంలో వాళ్ళు ఐక్యత చూపించలేదు. ప్లస్ వాళ్ళ కృతజ్ఞత చూపించుకోలేదు. అండ్ వాళ్ళ మెచ్యూరిటీ చూపించుకోలేదు. వాళ్ళు ఏదో మా సినీ రంగం, మా ఇష్టం, మా సినిమాలు, మా ఇష్టం అనేటట్టు వాళ్ళున్నారు. అవసరమైతే బంద్ చేస్తాం అనుకునేటట్టు వాళ్ళున్నారు. దాంతో పవన్ కళ్యాణ్ గారి సినిమా టైంకి బంద్ చేస్తారనే వార్త రావడంతో పవన్ కళ్యాణ్ గారికి కోపం వచ్చింది. అరే నేను డిప్యూటీ సీఎంగా ఉన్నాను. లాస్ట్ 5 ఇయర్స్ కూడా నా సినిమాలు వచ్చే టైంకి ఏదో ఒక గొడవ చేశారు. కలెక్షన్స్ రాకుండా చేశారు. ఇప్పుడు 200 కోట్లు పెట్టి తీస్తున్న సినిమా విషయంలో ఇలా చేశారేంటి? సో వీళ్ళ పని చెప్పాల్సిందే అని చెప్పి థియేటర్లను తనిఖీలు చేయించి సినీ రంగం మొత్తాన్ని ప్రస్తుతానికి వణికిస్తున్నారు. అందులో పవన్ కళ్యాణ్ గారి ఆలోచన, పవన్ కళ్యాణ్ గారి రాజకీయం ఏంటి అనేది అందరికీ తెలుసు. ప్రత్యేకంగా చెప్పక్కర్లా. అయితే దీనిలో ఆర్ నారాయణమూర్తి గారు మాట్లాడాల్సి వచ్చినప్పుడు, ఆయన స్థాయిలో స్పందించాల్సి వచ్చినప్పుడు బ్యాలెన్స్ చేయాలి ఖచ్చితంగా. సినీ రంగంలో ఇక్కడ 70% తప్పు కనిపిస్తోంది. సినీ రంగంలో తప్పు ఉంది కాబట్టి ప్రభుత్వానికి అవకాశం దొరికింది. ఇప్పుడు వాళ్ళు వీళ్ళ దగ్గరికి రావాలా? ఇప్పుడు ప్రభుత్వ పెద్దలంటే సినిమా వాళ్ళ దగ్గరికి రావాలంట. రాజుల కాలంలో అలా నడిచేదేమో, కానీ ఇది రాచరిక వ్యవస్థ కాదు. అండ్ ప్రభుత్వ పెద్దలు సినీ రంగం వాళ్ళ దగ్గరికి ఎలా వస్తారండి? గత ప్రభుత్వంలో పాపం జగన్మోహన్ రెడ్డి గారు ఒక కిలోమీటర్ నడిపించారు సినిమా హీరోల్ని. మహేష్ బాబు, ప్రభాస్, రాజమౌళి లాంటి పెద్ద వాళ్ళని గేట్ బయట ఎక్కడో కారులు ఆపించి అలా నడిపించారు. సో అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పాల్సింది ఆర్ నారాయణమూర్తి గారు, సార్ మీరే రండి సార్, వీళ్ళందరూ ప్రజలు, మీరు రాజు అని అప్పుడు సూచనప్రాయంగా చెప్పాల్సిందే. అంటే ఇక్కడ ఆర్ నారాయణమూర్తి గారు చెప్పిన దాన్ని నేను తప్పట్లా. ఆయన వ్యక్తిత్వం, ఆయన వ్యవహారం వేరు. కాకపోతే ప్రభుత్వం ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి కోపంలో అర్థం ఉంది. ఆయన కోపం రావడం తప్పులేదు, కానీ ఆయన వెళ్తున్న విధానం మాత్రం తప్పు. థియేటర్లను దారిలో పెట్టుకోవాలి, సినీ రంగాన్ని దారిలో పెట్టుకోవాలని థియేటర్ల మీద చెకింగ్స్ చేస్తుండడం తప్పు. ఇక్కడ ఇంకోటి అర్థం చేసుకోవాలి, థియేటర్స్లో చెక్ చేయాలి. ఎప్పుడు చేయాలి? ఎప్పుడూ చేస్తూనే ఉండాలి. థియేటర్స్లో ఎప్పుడూ రేట్లు పెంచుతూనే ఉంటారు, ఎప్పుడూ వాళ్ళు దోచుకుంటూనే ఉంటారు. ఏదో సినిమా వస్తుంది కదా, ఈ సినిమా వస్తున్నప్పుడు మాత్రమే మేము చెక్ చేస్తామంటే కుదరదు. అది ప్యూర్లీ కక్ష సాధింపనే అవుద్ది, ప్యూర్లీ థియేటర్లను వేధించినట్టే అవుద్ది. సో అది పవన్ కళ్యాణ్ గారికి తగదు. అంటే ఆయన అధికార దుర్వినియోగం చేస్తున్నట్టే. ఇక్కడ రెండు వైపులు తప్పు కనిపిస్తోంది. సినీ రంగాన్ని 70% తప్పు కనిపిస్తుంటే ప్రభుత్వాన్ని కూడా 30% తప్పు కనిపిస్తుంది. ప్రభుత్వాన్ని ఏంటయ్యా తప్పు అంటే, ఇదిగో వీళ్ళు దారికి రాలేదు కాబట్టి వీళ్ళకి దారికి రావాలంటే మనం థియేటర్లు తనిఖీ చేసేద్దాం. థియేటర్లు తనిఖీ చేయడం కూడా మంచిదే. నేను మళ్ళీ చెప్తున్నా, థియేటర్లు తనిఖీ చేయొద్దని నేనేం చెప్పట్లా. వాళ్ళకి నచ్చిన రేటుకు వాళ్ళు అమ్ముకోవని నేను చెప్పట్లా. ప్రభుత్వం వచ్చిన కొత్తలోనే, ప్రభుత్వం వచ్చిన వెంటనే చేసుంటే దారిలోకి వచ్చేవారుగా, సిస్టమ్ సరిదిద్దుకునేదిగా. ఇప్పుడు సినిమా రిలీజ్కి ముందు ఎందుకు చేస్తున్నారు? ఇది నేను మొన్న కూడా అడిగాను, ఇప్పుడు కూడా అడుగుతున్నా. ఈ పాయింట్ను వైసీపీ, జనసేన వాళ్ళు అర్థం చేసుకోవట్లా. ఈ పాయింట్ని అర్థం చేసుకోకుండా నన్ను అనవసరంగా వాళ్ళ ఛానల్స్లోనే ఎవరి చేతనో తిట్టేస్తున్నారు. సరే అదేమైనా నేను ఐ డోంట్ కేర్లే, కానీ పాయింట్ మీద వెళ్తే మాత్రం ఇందులో సినీ రంగం పెద్ద తప్పు ఉంది, ప్రభుత్వానికి కూడా చిన్న తప్పు ఉందన్నమాట.